నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. రాజుల నమ్ముట కంటే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాకు తోట కొండయ నీవే. సాటి లేని దేవుడ నీవే పగలు పద సేవే జీవదాయక చేయుట మేలు. రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి దేవుడ నీవే నాకు తోట కొండయ నీవే. సాటి లేని దేవుడ నీవే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాకు తోట కొండయ నీవే. సాటి లేని దేవుడ నీవే నాకు తోట కొండయ నీవే. మృతుల సహితములే మృతిని గెలిచి లేచినావు.
నీ పద సేవే జీవదాయక చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాకు కోట కొండయ నీవే సాటి లేని దేవుడ నీవే నాకు కోట కొండయ నీవే పరమపురిలో వరద నిరతం దూత గణములు స్తుతులను సల్లి పరమపురిలో వరద నిరతం దూత గణములు స్తుతులను సల్లి శుద్ధుడు పరిశుద్ధుడను పూజనందే నాయుడని శుద్ధుడు పరిశుద్ధుడను పూజనందే దేవుడనివే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాకు కోట కొండయ నీవే సాటి లేని దేవుడ నీవే నాకు కోట కొండయ నీవే. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నీతో ఏం చేయాలనుకుంటున్నాను? మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవుడట యెహెజ్కేలుతో, దైవజనుడైనటువంటి యెహెజ్కేలుతో మాట్లాడాలని అనుకుంటున్నారట ప్రభు. అయితే నీవు చక్కగా నిలబడాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎలా నిలబడాలట? చక్కగా నిలబడాలట. ఒక కాలు ఇటు పెట్టి, ఒక కాలు ఇటు పెట్టి, ఇలా పెట్టి, ఏంటి ఇలా పెట్టి కాదు, చక్కగా చక్కగా 2 చేతులకు కట్టుకొని దేవుని ముందు మనం నిలబడాలి. నిలబడాలి అంటే ఎలా నిలబడగలుగుతాం? దేవుని ముందే నిలబడాలి మనం. దైవజనుడితో చెప్తున్నారు దేవుడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడాలి. అయితే ఏం జరిగింది? నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. చక్కగా నిలబడితేనే నేను నీతో మాట్లాడగలుగుతాను, లేకపోతే నేను నీతో మాట్లాడలేను. చక్కగా నిలబడు అని చెప్తున్నాడు దేవుడు. అయితే చక్కగా నిలబడాలంటే అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను. ఆయన నాతో మాట్లాడినప్పుడు నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానంటే దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చి తన్నే నిలబెట్టిందట. మరి మీ అందరిలో ఇప్పుడు ఏం కావాలి? నిలబడాలి దేవుని కొరకంటే దైవ ఆత్మ కావాలి, దేవుని యొక్క ఆత్మ కావాలి, సాతానాత్మ కాదు. దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నీ ఆత్మ నాలో ఉంటే నేను నీతో నిలబడగలను, నీ రాజ్యంలో చేరగలనయ్యా, లేకపోతే నేను చేరలేను, నీ దగ్గర నీ ముందు నేను నిలబడలేను, నేను బలహీన ప్రభు అని ప్రార్థన చేసావు. మరి ఎప్పుడైనా ఎక్కడైనా నా రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే దైవ బలం కావాలి. సాక్షాత్తు దేవుని ముందు మనం నిలబడాలంటే నీ లేఖనాలు ఇళ్ళకుంది కదయ్యా, నన్ను కడుగు, నీ రక్తంతో శుద్ధి చేయి, నీకు వ్యతిరేకమంతా తీసే, ఏ ఉండాలి నాలో? నీ చిత్తానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఉండాలి నాలో. శాపం, దోషం, కీళ్ళు, పాప విషయాలు అన్నీ నీ రక్తంతో కడుగు తుడిచివేయి. ఏది ఉండాలో అదే ఉండాలి, ఏది ఉండకూడదు అది ఉండకూడదు. ఈరోజు ఉండన్న ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం దైవరాజ్యంలో నిలబడాలి, ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడే కృపనిమ్మని దేవుని మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు ప్రభు. మీరు చెడ్డవారు కదా, మీ పిల్లలు మిమ్మల్ని ఏంటి చేపలు అడిగితే తేలిస్తారా? మీరు చెడ్డ మనుషులందరూ చెడ్డవాళ్ళు కదండి దేవుని దృష్టిలో, మనందరం కూడా. మీ పిల్లలు మిమ్మల్ని చేపలు అడిగితే తేలిస్తారా? గుడ్డును అడిగితే మీరు ఏమిస్తారు? పామునిస్తారా? దేవుడు అడిగాడు. మరి మీరు చెడ్డవారని మీ పిల్లలకు మంచి ఇస్తారే, మరి మీరు నా పిల్లలు కదా, నేను మంచివాడిని కదా, నేను ఇంకా మంచివిని మీకు అందరికీ ఇస్తాను. ఎన్ని కోట్ల మంది ప్రజలకు ఇస్తున్న దేవుడు మనకు కూడా ఇస్తాడు అని విశ్వాసంతో అడగాలి. దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు
ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు సెలవిచ్చారు. కనుక ప్రభు నేను అడుగుతున్నానయ్యా, నేను నీతో ఉండాలనుకుంటున్నానయ్యా అనాలి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్ని ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్ని ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్ని ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్ని ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవునితో నడవాలని, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవునితో నడవాలని ఆశ ఉందా? ఈ లోక సంబంధమైన ఆశలు ఉన్నాయా నీకు? ఈ లోక సంబంధమైన ఆశలుంటే సాతాను వస్తాడు, దేవుడు రాడు. ఏంటి, దేవుడు వస్తాడా? మల్లెపూలు మీరు పెట్టుకుంటే గులాబీ పూలు వాసన వస్తుందా? మల్లెపూలు పెట్టుకుంటే మల్లెపూలు వాసనాయి, గులాబీ పువ్వు పెట్టుకుంటే దాని వాసన. ఇది కూడా అంతే. దేవుడా దెయ్యమా? రెండే రెండు. మంచి చెడు. సాతానుగాడు చెడ్డవాడు, అబద్ధికుడు, నిన్ను మోసం చేస్తాడు. పర్వాలేదు ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? ఆ రోజే నీకు దేవుని ఆశీర్వాదం వస్తుందేమో, దేవుడు నిన్ను ఆ రోజు ఇంకా దీవిస్తాడేమో, ఎవరికి తెలుసు? హల్లెలూయా. దేవుని సన్నిధిలో రాకుండా, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏదో రకంగా అది నష్టమైపోతుంది, ఏదో రకంగా అది మనకి దొరకదు. అది గుర్తుపెట్టుకోవాలి, పోతుంది ఏదో రకంగా. అయితే ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు చెప్తాను, నీవు చక్కగా నిలబడు అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి అతన్ని నిలబెట్టిందట. అప్పుడు నాతో మాట్లాడుతున్న వారి స్వరాన్ని నేను విన్నాను. ఏమంటున్నాడు దేవుడు? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నేను పంపుచున్నాను. వారి పితరులు కూడా నా మీద తిరుగుబాటు చేసిన వారే, వారి యొద్దకు నేను పంపుతున్నాను. వారి తేళ్ల వంటి మనుషులు, బ్రహ్మజీముడు అంటుంది కదా, అటువంటి మనుషులు, అటువంటి వారి యొద్దకు నేను పంపుతున్నానని తన సేవకుడితో దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఎందుకు తన సేవకుడు అటువంటి ఇర్మియాని దేవుడు మాట్లాడి నీవు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఈ యొక్క ఇర్మియాలో దేవుని యొక్క ఆత్మ ఉంది కనుక అతను నిలబడి దేవుడు చెప్పిన మాటలు వినగలిగాడు. హల్లెలూయా. విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు దేవుడు? కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు ఇర్మియాకి. కుమ్మరివాని ఇంటికి వెళ్తే అక్కడ అతను సారి మీద ఒక కుండ చేస్తూ ఉన్నాడు. కుండ చేస్తున్నప్పుడు ఆ కుండట కుమ్మరివాని చేతులు విడిపోయింది. ఏమైంది? కుండ, మట్టి కుండ విడిపోయింది. అందరూ వినండి, అర్థం చేసుకోండి. విడిపోయినప్పుడు ఏం జరిగిందంటే, అయితే ఈ యొక్క ఇర్మియా చూస్తూ ఉన్నాడు. అది మళ్ళా విడిపోయినప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేశాడంటే మరలా దాన్ని వేరొక పాత్రగా, ఆ మట్టి పడవేయకుండా వేరొక పాత్రగా దాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. అతను వేరొక పాత్ర చేసినట్లు నువ్వు ఒక్కసారి పడిపోయావు, చెడిపోయావు, అన్ని విధాలా నశించిపోయావు. మరి వేరొక పాత్రగా నేను చేయలేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని విధాలుగా చెడిపోయావు, నష్టపోయావు, కష్టపడ్డావు, ఇష్టానుసారంగా బ్రతికావు, అయినా నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే
నేను నిన్ను వేరొక పాత్రగా, నువ్వు నా చేతిలో విడిపోయి చెడిపోయి లోకంలో పడిపోయి నా చేతిలో ఉండి, అయినా ఆయన నీ కుమ్మరివాడు మరలా వేరొక పాత్ర ఎలా చేశాడు, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను వేరొక పాత్రగా, పాత్ర ఎవరన్నా వాడుకోగలుగుతారు. విడిపోయి పడిపోయింది, చిన్న చిన్న పెంకులు అయిపోయింది, ఎవరైనా వాడుకుంటారా? వాడుకోవడానికి పనికిరాదు. అయితే ఒక పాత్రగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి పనికొస్తాం. దేవునికన్నా పనికి రాగాలంటే ఒక పాత్ర ఉండాలి. మనము దేవుని సన్నిధిలో అనేకమైన పాత్రలము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్పే పాత్రవేమో, ప్రార్థించే పాత్రవేమో, దేవునికి ఎటువంటి కృపనిచ్చాడు. ఆ పాత్ర నీవు పోషించినప్పుడు దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ కృపనిస్తాడు. దేవా, నన్ను నీ సన్నిధిలో ఏ పాత్రగా ఉంచావు అని ఎప్పుడన్నా అడిగావా? నేను నీ సన్నిధిలో ఏ పాత్రనని? దేవుని యొక్క అభిషేకం అడుగు. ఫస్ట్ కన్నీరు కాచు, నీ రక్తంతో నన్న పాపాలన్నీ కడిగివేయి, తుడిచివేయని అడుగు. దేవుని ఆత్మ మనల్ని నిలబడుతుంది, దేవుని సన్నిధికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకోవాలి. కన్నీరు కాచి ఇంటి దగ్గర కూడా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మోకరించి చేసుకోవాలని ఏమీ లేదు. అయితే చూడండి, కిందకి చదవండి. 5లో అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షంగా ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. త్వరగా చదవాలి. జిగటమని కుమ్మరివాని చేతులు ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. చూసారా, మీరు నా చేతిలో ఉన్నారు, జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా. అయితే దాన్ని పెళ్ళగింతుననియు, విరగొట్టుదుననియు, నశింపజేయుదుననియు, ఏదో ఒక జనమును గురించి కానీ దేశమును గురించి కానీ నేను చెప్తే, ఏ జనమును గురించి కానీ రాజ్యాన్ని గురించి నేను చెప్పానో, ఆ జనము చెడుతనం చేయటం మాని, ఏం చేయాలంటే చెడుతనం చేయటం మాని, ఏ జనం గురించి నేను చెప్తున్నా ఆ జనం చెడుతనం చేయటం మానిన ఎడల. చూసారా ఏం చెప్తాడన్నాడు దేవుడు? నేను విరగొడతాను, నేను నశింపజేస్తాను, నువ్వు నా ఎదుట సరిగ్గా లేవు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు అని చెప్పాడట దేవుడు. అయితే ఆ జనమట చెడుతనము చేయుట, ఆ పనులు దేవుడికి ఇష్టం లేని పనులు చేయుట మానివేస్తే, సరే ఏం చేయాలంట? చెడు పనులు, దేవునికి ఇష్టం లేనివన్నీ తీసేసుకోవాలి. ప్రభా, నీకు ఇష్టం లేని నాకు వద్దు ప్రభా, నీకు ఇష్టమైనవే నాలో ఉండాలి ప్రభా అని ఆ వాటిని గురించి, అమ్మో దేవుడు నన్ను వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నన్ను ఏం చేస్తాడట? నశింపజేస్తాడట, పడద్రోస్తాడట, నేను దేనికి పనికి రాకుండా అయిపోతాను కదా, విరగొడతాడట, పెళ్ళగిస్తాడట, నశింపజేస్తాడట అని ఏదో ఒక జనాన్ని గురించి కానీ రాజ్యాన్ని గురించి కానీ దేవుడు చెప్తే, ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల, ఇంతవరకు చేస్తున్నటువంటివన్నీ మానివేస్తే. చూసారా, కొంతమంది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒకలాగా ఉంటారు, ఒక పూట అన్న సన్నిధికి వచ్చినప్పుడు తర్వాత మళ్ళా ఇష్టానుసారంగా బ్రతుకుతారు లోకంలో. అలా కాదు, చెడుతనం చేయటం మానివేసిన ఎడల ఏం జరుగుతుంది? నేను వారికి చేస్తాను, విరగొడతాను, నశింపజేస్తాను. క్షయరోగాలు వస్తాయట, తాపజ్వరాలు వస్తాయట, ఇటువంటివి రప్పిస్తానన్నాడు ప్రభు సంఖ్యాకాండంలో. సరే, మాట వినకపోతే, దేవుని సంధికి రమ్మన్నాడు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు రాకపోతే, ఆయన మాట వినకపోతే ఆయన వదిలేస్తాడు, సాతాను పట్టుకొని ఇలాంటివన్నీ చేస్తాడు. అయితే మీరు మానేస్తే చెడు పనులు, అప్పుడు నేను మిమ్మల్ని, అయ్యో ఎందుకన్నాను వీళ్ళని ఇలా అన్నానే, నేను మిమ్మల్ని నశింపు చేయను, నేను మిమ్మల్ని ఇంకా విరగ్గొట్టను అని చెప్పి దేవుడు బాధపడతాడట. దేవుడే బాధపడతాడట. హల్లెలూయా. అయితే స్తోత్రం చెప్పాలి. దేవుడు బాధపడతాడట, పశ్చాత్తాపడతాడట. మరియు కట్టెదను, నిన్ను కడతాను, నిన్ను నేను నాటెదను. ఒక జనాన్ని గురించి కానీ రాజ్యాన్ని గురించి కానీ చెప్తే, అంటే నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను. ఈ మధ్యలో కొంతమంది ప్రవచనాలు అంటారు కదండి, ప్రవచనాలు అంటారు కదా, అవి కడతాను, నిన్ను నాశనం చేయను, నిన్ను నేను కాపాడుతాను, నీకు నేను అది ఇస్తానని దేవుడు ఎక్కడన్నా ఒకవేళ ప్రవచనాల ద్వారా మాట్లాడితే, కొంతమంది ప్రవచనాలకు పరిగెడుతూ ఉంటారు, కొంతమంది నెరవేరిస్తే కొంతమంది నెరవేరవు ప్రవచనాలు. అర్థమవుతుందా?
ఏంటి చాలా చాలా నష్టపోయిన వారు ఉన్నారు ప్రవచనాలని నమ్మి వెళ్ళి, నాకు తెలిసి. అయితే నాటుతాను, నిన్ను కడతాను, నీకు ఆస్వాదిస్తాను, దీవిస్తానని ప్రవచనాల ద్వారా మాట్లాడితే దేవుడు నాకు కడతాడట, ఆస్వాదిస్తాడట, నాకు మేలు చేస్తాడట. నీవు ఇష్టం వచ్చినట్లు నువ్వు గనక తిరిగినట్లయితే, అక్కడికే తిరిగినట్లయితే, దేవుని సందుకు వచ్చి మొరపెట్టుకో, ప్రార్థన చేసుకొని దైవజనుల మాట చెవిని పెట్టకుండా, మీ పైన నాయకులుగా ఉంచిన వారి మాట చెవిని పెట్టకుండా, ఏంటి మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలట? లెక్క, మీ లెక్క మేము దేవునికి అప్పచెప్పాలి, తెలుసా? లెక్క అప్పచెప్పని వారు మీ ఆత్మలు మేము ఏం చేస్తున్నాం? సాతాను ముట్టకుండా కాస్తూ ఉన్నాం. ప్రేయర్లో రాత్రి ప్రేయర్ అయింది, మళ్ళా తెల్లవారుజామున ప్రేయర్ అయ్యింది, మళ్ళా ఇప్పుడు ప్రేయర్. మీరు కొంచెం ఒక ప్రేయర్కి వచ్చి చాలు అలసిపోయినట్టు బాధపడిపోతారు. ఏంటో మరి దేవుని సన్నిధిలో గడిపే ఎంత సంతోషం ఉంటుంది. ఏంటి బా నిద్రలేదు రాత్రా, నేను ప్రార్థనకి వెళ్ళాను, ఇదొకటి మళ్ళీ డంబాలు. హల్లెలూయా. అది కాదు, భక్తి ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో గడపటమే సంతోషం అనుకుంటారు. హల్లెలూయా. ఆయనకి మనం ఇష్టమైన బిడ్డలం, ప్రియమైన బిడ్డలం మనం ఆయనకు ప్రియమైన వారుగా మనం ఇంకా జీవించాలి. హల్లెలూయా. దేవుడు నాకు అధికారులు బట్టి ఏం పెట్టావు, నీ అధికారులు కొట్టేస్తాను, నాకు వేసిస్తున్నావు, వెళ్ళిపోవు, అది కూడా పంపించేస్తాను. లేదు వెళ్ళిపోతున్నావా? ఏం పెట్టావు, నువ్వే పెట్టావు, ఇది ఎన్నాళ్ళైంది వచ్చి, ఎన్నాళ్ళు గర్దొచ్చు అయితే ఎన్నాళ్ళైంది? 2 నెలలు అయిందా? ఏం బాధలు పెట్టావు? కాలు బాధలు పెట్టావు? ఎక్కడ వచ్చావు? ఎక్కడా? దెయ్యానో దాతవా? ఏం దెయ్యం? చేతబడి వచ్చావా? తొక్కిందా ఏంటి? తొక్కిందా? ఇప్పుడు మరి అవన్నీ కాళ్ళు అవన్నీ ఏమేమి పెట్టామని పట్టుకుని వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. ఈ వీడియో దేవుని మందిరానికి వస్తుంది, అర్థమైందా? ఏం తినకుండా చేస్తున్నావంట, ఏం నాటకాలు చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి? చెప్పు సైతాను, ఏమనుకున్నావు? ఎన్నాళ్ళకి? ఏంటది? అన్నదానం చేసి నువ్వేనా? దుష్ట శక్తి వేసి నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నాకు అధికారం పెట్టి నీ అధికారం బంధిస్తున్నావు, కొట్టేస్తున్నావు దుష్ట శక్తి. ఎక్కడ వెళ్ళిపోవు. అక్కడ ఎవరు ఉంటారు తెలుసు? ఎప్పుడు ఎవరు ఈశ్వరు ఉన్నారా? ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదాని వచ్చావా? నేను నమ్ముతున్నా అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు మీరు, అవునా? వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళిపోతున్నారా? సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? దేవతలు అందరూ వెళ్ళిపోయారా? ఏంటి నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, తెల్ల బట్టలు అందరూ వెళ్ళిపోయారా? పసుపు బట్టలు సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? ఇది ఎక్కువ మనిషిని కోసం చంపడానికి అంతమంది వచ్చారు మీరు. దుష్ట శక్తులారా, మీకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు నాకు అధికారం అంటే అధికారం బంధిస్తాను, కొట్టేసిన అగ్ని కూడా ఆజ్ఞాపించేస్తాను. మన బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం అగ్ని కూడా పంపించేస్తాను. ఏమనుకుంటున్నారు? దేవుడు నాకు అధికారం ఉంటే అధికారం బంధిస్తున్నాను. నాకు చంపేద్దాం అనుకున్నారు? అయిపోవాలి, ఉండడానికి వీలేదు. కమన్ కమౌట్. ఇంకేం చేశారు? ఎవరికన్నా ఉన్నారు అక్కడ? వీళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉన్నారా? తినక మన జ్వరం వచ్చిందని పెట్టేవాడు నువ్వేనా? వాళ్ళ మీదకి వెళ్ళదా? ఇంకెవరి మీదకి వెళ్తున్నా? ఎవరి మీదకి వెళ్ళాలని వీళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. అర్థమైందా? నేను కోసం ప్రార్థన చేస్తాను తెలుసా నేను ఎవరో?
నీళ్ళు కూడా తాగనట్లేదా? వామిటింగ్స్ పెట్టావంట, ఇంకేం పెట్టావు? వాంతులేనా? ఏమేమి పెట్టావని పట్టుకుని వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, దేవుని నచ్చిన అధికారాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? రక్తం చెందిన దేవుడు, ప్రతి ఒక్క మనిషి కోసం ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు. తెలుసా? ఆయన రక్త ప్రోక్ష మాసాలు రక్తమైన పరమాత్మైన పునీత బలియాగానుంది వేదాలు, సామ్యాగంలో ఋగ్వేదం. తెలుసా? యేసు ప్రభు రక్తం చెందిన దేవుడు. మనిషి పాపాలు పోవాలి, రక్తం చెందించబడాలి, పరిశుద్ధమైన దేవుని రక్తమై ఉండాలి. దెబ్బల మీదకి వెళ్ళడానికి వీళ్ళది ఏమేమి పెట్టావు? ఇంకా ఏమన్నా ఏం చెప్పండి, అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? వెళ్ళిపోతున్నావా? ఉండడానికి వీలేదు. ఆ కాలు నొప్పి ఏంటి, బరువులు ఏంటి, కోట్లు ఏంటి, ఏమి ఉండకూడదు. పట్టు వస్తుంది చేసిన వాళ్ళు మంచుకున్నావు లేదు కదా, నన్ను కొట్టేసినావు. ఏమేమి పెట్టాలి పట్టుకుని వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. ఎందుకంటే బలిస్తున్నాము కొట్టేసి నా జీవనంలో పడవస్తున్నాను, 2 మన జీవనం మరిస్తున్నాము. చేతుల్లో నుండి వెళ్తావా? అలా వెళ్ళిపోవాలి. చేతుల్లో నుండి ఎడం చేతుల్లో నుండి ఎడం చేతిలో నుండి సత్తపరిచినాను, జాబ్ చేశాను. మంచిగా అవుతుంది, మంచిగా దాహం అవుతుంది. ముందంతా దాహం లేదు, మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోయింది. ఇప్పుడు ఇందాక మంచినీళ్ళు తాగారు, బాగానే ఉంది. మళ్ళీ కూడా మంచినీళ్ళు తాగినారు. ఇదిగో పట్టండి. పర్లేదు, నేను వేస్తే మంచిది. నీకు తెలియదు, నేను ఎందుకు వేస్తాను. వస్తువు వచ్చింది, ఆయనకే మహిమ. ముట్టుకున్నాడు, హల్లెలూయా. యేసయ్య నన్ను చేర్చుకున్నాడు, హల్లెలూయా. యేసయ్య నన్ను గుడుగు రమ్మని వస్తున్నాడు, హల్లెలూయా. వస్తానని చెప్పినానమ్మా, హల్లెలూయా. యేసయ్య నన్ను రామన్నాడమ్మా, హల్లెలూయా. వస్తానని చెప్తున్నావా? ఇప్పుడు రమ్మంటున్నారా నిన్ను? ఇప్పుడు ప్రార్థన చేసినాక రామన్నాడు. రమ్మన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.